సంక్రాంతి పర్వదినం సందర్భంగా మీరు కొన్ని పూజలు చేయడం, మంత్రాలు చదవడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పూజలు, అదేవిధంగా మంత్రాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర సంక్రాంతి పర్వదినం రోజునుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కావున ఈ రోజున నదీ స్నానం చేయడం ద్వారా సకల పాపాలు దూరమవుతాయి. అలాగే ఈ రోజున సూర్యుడికి నీటిని సమర్పించడం ద్వారా మీకు సకల శుభాలు జరుగుతాయి. ఈరోజు పూజగదిలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి పూజ చేయడం ద్వారా శనిదేవుడి అనుగ్రహం దక్కుతుంది. అలాగే ఈరోజు శివలింగంపై ఆవు నెయ్యితో అభిషేకం నిర్వహిస్తే సమస్త శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మకర సంక్రాంతి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. ఈరోజు లక్ష్మీనారాయణుడి పూజ చెయ్యాలి. తామరపూలతో లక్ష్మీనారాయణుడిని ఆరాధిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. మకర సంక్రాంతి నాడు ఇలా లక్ష్మీనారాయణుడిని పూజించడంతో పాటు విష్ణు సహస్రనామం చదివితే సకల పాపాలు తొలగి శుభం జరుగుతుంది. ఈరోజు ఉదయం లేవగానే తలస్నానం చేసిన అనంతరం ఓం నమో సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి సూర్యుడికి నీటిని సమర్పించి నమస్కారం చేసుకుంటే సకల శుభఫలితాలను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఆవు పాలతో పొంగలి తయారుచేసి లక్ష్మీనారాయణుడికి నైవేద్యం పెట్టాలి. ఇలా చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే ఈ రోజున సూర్యనారాయణుడి అనుగ్రహం కోసం ఆదిత్య హృదయం మంత్రం చదివితే సకల శుభాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.